వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ సంక్రాంతికి కలుద్దాం #SY Ganjan12 సంబరాలు ఫర్ సంక్రాంతి అని పేర్కొంటూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ స్థాయిలో సుమారు 125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. బ్లాక్ బస్టర్ చిత్రం హనుమాన్ తర్వాత ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ సరసన ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగల, రవికృష్ణ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లోనే జాతీయ అవార్డు గ్రహీత పీటర్ హెన్ నేతృత్వంలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాలో తేజ్ ఒక ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ తో తలపడనున్నారని, ఆయన శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ పాత్ర కోసం సాయి దుర్గా తేజ్ గత 2 ఏళ్లుగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాల కోసం గ్రాఫిక్స్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సంబరాల ఏటిగట్టు చిత్రానికి వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ యాక్షన్ డ్రామా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.